నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్కారం వెంకటకృష్ణ గారు. శివశంకర్ గారు, ఈ జరుగుతున్న పోస్టింగ్లు కానీ బదిలీలు కానీ వీటి మీద చాలా చర్చ జరుగుతోంది. మీకు తెలుసు, జవహర్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో, చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఎన్నికల కమిషన్కి పదే పదే ఫిర్యాదులు చేశారు. ఎన్నికల కమిషన్ చెప్పిన వాటిని కూడా ఆయన పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి చేసుకుంటూ వెళ్ళాడని మీరు అందరూ ఆరోపించిన మాట వాస్తవం. చాలా ఉన్నాయి ఇలాంటి ఎలిగేషన్స్ కానీ కాంట్రవర్సీస్ కానీ చాలా ఉన్నాయి. అలాగే పూనం మాలకొండయ్య గారు ఇంకా చాలామంది ఉన్నారులేండి. సో వీళ్ళని రిటైర్మెంట్కి 2 రోజుల ముందు, అంటే వచ్చిందే వారం అయిందిలేండి, ఆయన ఆ 2 రోజుల ముందు గౌరవప్రదంగా పోస్టింగ్లు ఇచ్చి పంపిన తీరుని ఇప్పుడు రకరకాలుగా చర్చిస్తున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రాజీ పడ్డా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మారలేదా, ఆయన మారానన్నాడు కదా అందుకని వీళ్ళందరూ ఏంటంటే మారలేదా, ఇలాగే ఉంటుందా, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో మీ అవగాహన ఏంటి జరుగుతున్న సిస్టమ్ మీద? వెంకటకృష్ణ గారు, యాక్చువల్గా జవహర్ రెడ్డి గారికి ఆ రోజు మేము ఎన్నికల సమయంలో నేను, తెలుగుదేశం నాయకులు వరల రామయ్య గారు, లంకా దినకర్ గారు మేమంతా వెళ్ళి అవును వాలంటీర్లు ఏదైతే గతంలో పంపిణీ చేశారో అవన్నీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ చేత, మిగతా చాలామంది మెన్ ఫోర్స్ ఉంది, వాళ్ళ చేత 1 తారీఖుకే మీరు ఇళ్లలో అందేటట్టు చెయ్యండి అని మేము చాలా ప్రాధేయపడ్డాం వెంకటకృష్ణ గారు. ప్రాధేయపడితే ఆయన ఒక హెకిలింగ్ నేచర్, నవ్వుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తే చేస్తాం అని చెప్పడం. తర్వాత మేము కిందకి దిగి ధర్నా కూడా చేశాం చీఫ్ సెక్రటరీ ఛాంబర్ కింద, తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాం. ఇలాగా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు గత 5 సంవత్సరాల్లో ఒక రకంగా చెప్పాలంటే అతిక్రమించారు, లక్ష్మణ రేఖను దాటారు. అయితే ఇంకా జవహర్ రెడ్డి గారి మీద చాలా అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి, తెలుసుంటుంది. భీమిలి ఆనందపురం మండలంలో 600 ఎకరాలు 596 జీవో అడ్డం పెట్టుకొని ఎక్వైర్ చేశారు, భయపెట్టారని అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ సో 4 రోజుల్లో రిటైర్ అవుతారు కదా అని చెప్పేసి ఆయనకి గౌరవప్రదంగా ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన పనిచేసిన దానికి గౌరవప్రదంగా రిటైర్మెంట్ చేసే వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది హర్షణీయము, అభినందనీయము. అది చంద్రబాబు నాయుడు గారిని మనం ఖచ్చితంగా అభినందించాలి, ఆ యాటిట్యూడ్ కానీ. అయితే దాని అర్థము వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలి, శిక్ష వెయ్యాలి, దాంట్లో రాజీ పడకూడదు ఈ ప్రభుత్వం. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటే తప్పు చేసేవాడికి ఒక భయం కలగాలి. ఐఏఎస్ అవని, ఐపీఎస్ అవని, ఎవడైతే అవని. ఐఏఎస్ అయితే వాళ్ళకి 2 కొమ్ములు ఉండవండి, చట్టం ముందు అందరూ సమానమే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈక్వాలిటీ బిఫోర్ లా, రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ అన్నది చాలా ఇన్సిడెంట్ చేశారు కాన్స్టిట్యూషన్లో. ఏమవుతుంది అని అంటే, ఇందాక మీరు చక్కని ఉదాహరణ ఇచ్చారు. ఆమె కృష్ణా జిల్లా కలెక్టర్ గారు అయితే ఇక్కడ జాయింట్ కలెక్టర్గా చేశారు, విశాఖపట్నంలో మున్సిపల్ కమిషనర్గా చేశారు. ఆమె చేసే నిర్వాహకాలన్నీ నాకు బాగా తెలుసు. అయితే ఎన్ని చేసినా ఐఆమ్ సేఫ్ అనుకునే ధోరణి ఐఏఎస్లో మారాలి. దానికి ప్రభుత్వ అధినేతలు ఖచ్చితంగా అమలు చేయాలి. అయితే రిటైర్మెంట్ ముందు వాళ్ళకి మానవతా దృక్పథం, హ్యూమన్ టచ్. ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక ఆఫీసర్ని వేధించింది గత ప్రభుత్వం అంటే ఎంతోమంది బాధపడ్డారు. చివరికి ఆయనకి సాఫీగా రిటైర్ అవుదామన్నా సరే అవనివ్వకుండా చేయాలని అడ్డంకులు సృష్టించారు. అలా కాకుండా రిటైర్మెంట్ అవనివ్వండి, తర్వాత అకౌంట్ సెటిల్ అవుతుంది. ఎవరైతే తప్పులు చేశారా, తప్పులు చేసినట్లయితే వాళ్ళకి శిక్ష విధించాలి. ఒక చిన్న ఉద్యోగికి చిన్న తప్పు చేస్తే ఫోకల్ నుంచి నాన్ ఫోకల్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడేస్తారు. కరెక్ట్. ఆయన ఫోకల్ ఏమీ చేయకూడదని చెప్పేసి అంటే మరి ఐఏఎస్ వాళ్ళకి అదేమి అక్కర్లేదా? అంటే వాళ్ళు ఏమైనా 2 జన్మలు ఎత్తారా? ఇది ఈ యాటిట్యూడ్ అడ్మినిస్ట్రేషన్లో మారాలి వెంకటకృష్ణ గారు, ఈ యాటిట్యూడ్ మారాలి. ఇది మారుతుందని నేను భావిస్తున్నాను. కక్షపూరిత రాజకీయాలు ఉండవు అన్నదానికి అర్థం ఏమిటంటే వాళ్ళు చేసిన అవినీతిని ఎండార్స్ చేయడం కాదు వెంకటకృష్ణ గారు.
వాళ్ళు చేసే అరాచకాలను ఎండార్స్మెంట్ చేయడం కాదు అనేది నా ఉద్దేశం. వాళ్ళ మీద కక్షపూరితంగా రాజకీయాలు చేయమని అంటూ స్నేహార్థంగా స్నేహపూర్వకంగా మానవతా దృక్పథంతో ఈరోజు వాళ్ళకి హ్యాపీగా రిటైర్ అయ్యే అవకాశం కల్పిస్తూ వాళ్ళ చేసే తప్పులు కానీ రుజువు కాబడినట్లయితే ఖచ్చితంగా శిక్షింపబడాలి. చట్ట ప్రకారం అవి జరుగుతాయి. శిక్షకి తప్పు చేసేవాడు అర్హుడే. అది జరగాలి. అది జరగకపోయినట్లయితే ప్రక్షాళన యంత్రాంగంలో ప్రక్షాళన అనేది రాదు. ఎవరైతే